పేరెంట్స్ కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినటువంటి తమ పిల్లల్ని ఈ ప్రశ్నలు అడగవద్దు. ఈ రోజు ఏం నేర్చుకున్నావు, మధ్యాహ్నం లంచ్ చేసావా లేదా, ఏమైనా హోంవర్క్ ఇచ్చారా లేదా అనేటువంటి ఈ ప్రశ్నలు దయచేసి అడగొద్దు. వారి ఇంటికి రాగానే మొట్టమొదట మీరు చేయాల్సిన పని వారిని హత్తుకోండి. వారిని ఎంత మిస్ అయ్యారో చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూడటము ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళకి చెప్పండి. ఆ పలుకులు వాళ్ళ మనసుకి కొంచెం రిలాక్స్ ఇస్తా ఉంటాయి. ఎందుకంటే వారికి కావాల్సినంత డిసిప్లిన్ స్కూల్లో ఇప్పటికీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఇంటికి రాగానే వారికి కావాల్సింది డిసిప్లిన్ పేరెంట్ కాదు, వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి పేరెంట్ కావాలి. సో బైబిల్లో మనం గమనిస్తే తప్పిపోయిన కుమారుడు మరి తండ్రిని విడిచి లోకంలోకి వెళ్ళి ఎన్నో పాపాలు చేసి ఆ పాపాలు బట్టి దాని తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూచి ఆ తండ్రి పరిగెత్తుకుని పోయి అతన్ని వెళ్ళి హత్తుకున్నాడు. సో హత్తుకున్నాడు తప్ప అతన్ని ఏ గుణపాఠాలు నేర్చుకున్నావు అనేటువంటి ప్రశ్నలు అతను వేయలేదు. కాబట్టి పేరెంట్స్ పిల్లలు ఇంటికి రాగానే ఇలాంటి అస్త్రాలు తీసుకుని వాళ్ళ మీద సంధించడానికి రెడీగా ఉండొద్దు.